ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 1వ తేదీ మరియు 2వ తేదీ 3వ తేదీల్లో వీరికి చంద్రగ్రహణం వలన వీరికి విపరీతమైన రాజయోగం అనేది పట్టబోతుంది. మన భారతదేశంలో చంద్రగ్రహణం లేకపోయినా ఆ గ్రహణం వలన కుంభరాశి వ్యక్తులకి కొన్ని విషయాలలో అదృష్టం అనేది వస్తుంది. అలాగే వీరికి ఆర్థికంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా అంతా అనుకూలంగానే ఉంటుంది. కానీ సప్తమ స్థానంలో చంద్రుడు కేతు కలయిక వల్ల చంద్రగ్రహం వలన వీరికి మాట తీరు అనేది చాలా అపార్థాలనేవి వస్తాయి. కుంభరాశి వ్యక్తులు ఎలా మాట్లాడినా కూడా దానికి అపోజిట్గా ఇతరులు అర్థం చేసుకుంటారు. కాబట్టి మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, వీలైనంత వరకు తక్కువ మాట్లాడినట్లయితే మీకు సమస్య అనేది కాస్త తగ్గుతుంది. మీరు వాదించేది వేరు, అలాగే ఇతరులు వేరే రకంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి మీరు ఎలాంటి వాదనలు పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వాదన పెట్టుకునేలా వారు మిమ్మల్ని రెచ్చగొట్టేలా చూస్తారు. కానీ మీరు కాస్త మౌనం అనేది పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. కాస్త ఇబ్బందులు తగ్గినట్లయితే మీకు ఆర్థికంగా ఎదుగుదల అనేది విపరీతంగా వస్తుంది. 4 గ్రహాలు వీరికి ఒకే స్థానంలో ఉండడం వలన రవి, రాహు, బుధుడు, గురుడు ఈ 4 గ్రహాలు ఒకే స్థానంలో సప్తమ స్థానంలో ఉండడం వలన ఆర్థికంగా లాభాలు వస్తాయి. మీకు వచ్చే సమస్య ఒకటే, మీరు మాట్లాడేది ఒకటైతే ఇతరులు వేరే రకంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి వాగ్దానాలకు కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ 3 రోజులు మిమ్మల్ని ఎవ్వరూ నమ్మకుండా ఉండేటట్లు పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీరు ఈ 3 రోజుల్లో ఎవరికి ఎలాంటి మాట ఇవ్వకండి. అలాగే మధ్యవర్తిగా అస్సలు వెళ్ళకండి. సమయంలో మీరు చాలా ధైర్యంగా ఉండాలి. నేను ఎలాంటి తప్పు చేయడం లేదు, నేను నిజాయితీగా ఉంటానని ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఈ 3 రోజులు మాత్రమే. కాబట్టి ఈ 3 రోజుల్లో ఎవరి మధ్యలోకి వెళ్ళకండి. లేదంటే మీ తలపైకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎలాంటి తప్పు చేయకున్నా మిమ్మల్ని నిందించడానికి చాలా సిద్ధంగా ఉంటారు. ఇక కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి లాభాలు వస్తాయి అనేవి తెలుసుకుందాం. గత కొంతకాలంగా చాలా నష్టాలు, కష్టాలు చూశారు. అవసరానికి డబ్బు చేతికి అందక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ మీరు ఇప్పుడు ఏది చేసినా కలిసి వస్తుంది. ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా లేదా ఉద్యోగం చేసినా, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా ఏది చేసినా ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది కనిపిస్తుంది. 3 రోజుల్లో మీరు ఒక ప్రయాణం చేస్తారు. ఖచ్చితంగా దానిలో ఏదైనా మీకు మంచి సలహాలు దొరకవచ్చు. లేదా కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు. వారి సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. మీరు చాలా దాన ధర్మాలు చేస్తారు. వీలైనంత వరకు ఎక్కువ సహాయం అనేది ఇతరులకు చేస్తారు. ముఖ్యంగా మీకు దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా మీరు సౌమ్యంగా సమాధానం చెప్పినట్లయితే మీకు వచ్చిన సమస్య అనేది తొలగిపోతుంది. అలాగే మిమ్మల్ని పూర్తిగా నమ్ముతూ మీకు గౌరవం అనేది ఇస్తారు. సమాజంలో పేరు, హోదా అనేది ఈ రాశి వారికి ఇక నుండి వస్తుంది. చాలా కష్టాల నుండి ఇప్పుడు బయటపడతారు. అన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడంతో, ముఖ్యంగా చంద్రగ్రహణం వలన వీరికి విపరీతమైన ధనలాభం అనేది వస్తుంది. 4 దిక్కుల నుండి వీరికి డబ్బు అనేది రావడంతో ఎంతో అదృష్టం అనేది వస్తుంది. అలాగే ఈ 3 రోజుల్లో శారీరకంగా చాలా శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ 3 రోజులు మీకు ఒత్తిడి అనేది ఎక్కువగా కలుగుతుంది. అలాగే కొన్నిసార్లు మనసు బాధపడుతుంది. కానీ వెంటనే మీరు సరిదిద్దుకునేటట్టు చూసుకుంటారు. సర్దుకుపోయే తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. కొన్ని సమయాలలో పరిస్థితులను అనుకూలంగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ 3 రోజులు మీకు నచ్చినట్టు జరగకపోవచ్చు. కానీ మీకు ఆర్థిక లాభాలు మాత్రం ఖచ్చితంగా మార్గాలు అనేవి తలుపు తెరుచుకుంటాయి. ఖచ్చితంగా లాభాలు రావడంతో చాలా సంతోషంగా ఉంటారు. ఈ 3 రోజులు కాస్త ఇబ్బంది పడ్డా కూడా ఆర్థికంగా
లాభాలు వస్తాయి. మీకు ఇలాంటి ఇబ్బందులు తొలగిపోవడానికి చంద్రగ్రహణం తరువాత మరునాడు రోజు మీరు ఒక పరిహారం చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. ఆర్థికంగా వచ్చే లాభాలు వస్తాయి. అలాగే గతంలో నిలిచిపోయిన పనులన్నీ మళ్ళీ మొదలవుతాయి. పునరుద్ధరణ చేయడం వలన మీకు ఆర్థికంగా మరింత లాభాలు వస్తాయి. ఆ పరిహారం ఏమిటంటే, మీరు చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత మరునాడు మీరు శివాలయానికి వెళ్ళి పెరుగు లేదా పాలు దానం ఇవ్వండి. దాని వలన మీకు అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది. పెరుగు అంటే లక్ష్మి. మీరు బ్రాహ్మణుడికి లక్ష్మీదేవి ఇవ్వడం వలన తిరిగి మరింత రెట్టింపు ఫలితాలు వస్తాయి. మానసికంగా ఒత్తిడి అనేది తొలగిపోయి ఆనందంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులతో తర్వాత ఎంతో సంతోషంగా సమయం అనేది గడుపుతారు. మీ భాగస్వామితో ఈ 2-3 రోజుల తర్వాత చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఇలాంటి సమస్య ఎవరికైనా ఉన్నట్లయితే ఈ పరిహారం చేయడం వలన సమస్య అనేది త్వరలోనే ముగిసిపోతుంది. మీ ప్రతి కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఏదైనా సరే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా సాధిస్తారు. ఎంత కష్టమైనా దానిని వెనుకాడకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా మీకు ఎలాంటి ఛాన్స్లైనా రావచ్చు. మంచి గోల్డెన్ ఛాన్స్లు అనేవి వస్తాయి. కానీ మీరు ఏది మీకు సరిపోతుందో అని ఆలోచించి ఆ ఛాన్స్ని తీసుకోండి, లేదా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం ఎంతుంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. కాబట్టి కాస్త ఆలోచించి ఖర్చు అనేది తగ్గించుకోండి. దాని వలన ఆదాయం పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారు మార్చి 1 నుండి 3వ తేదీ వరకు కాస్త ఇబ్బంది సమస్య అనేది వస్తుంది. మాట తీరు వేరే అవుతుంది. కాబట్టి ఈ రాశివారు ప్రేమలో ఉన్నవారు ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. అపార్థాలకు దూరంగా ఉండండి. మీ మాట తీరు ఎలా ఉంటుందో మీ ప్రేమ కూడా అలాగే ఉంటుంది. స్వచ్ఛమైన ప్రేమకు మంచి పేరు కుంభరాశి. కాబట్టి కుంభరాశి ప్రేమ చాలా నిజాయితీగా ఉంటుంది.